హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్లోక. నా ప్రతి ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు ఒక చిన్న పెట్ట కథను తీసుకొచ్చాను. స్వామి వివేకానంద గారి అద్భుతమైన ఒక సందేశం ఈ కథలో మనకు కనిపిస్తుంది. అడవిలో ఒక చిన్న పెట్ట ఉంటుంది. ఒకరోజు అడవి మొత్తం కాలిపోతూ ఉంటుంది. అడవిలో ఉన్న జంతువులు మొత్తం పారిపోతూ ఉంటాయి. ఈ పెట్ట మాత్రం తన చిన్న ముక్కుతో పక్కన ప్రవహిస్తున్న నదీ ప్రవాహక ప్రాంతంలోకి వెళ్ళి ఆ నదిలో నీటిని తీసుకొచ్చి ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుంది. ఈ జంతువులు ఆ పిట్టను చూసి ఎగతలిగి నవ్వుతాయి. నువ్వు ఈ మంటని ఆ చిన్న ముక్కుతో తీసుకొచ్చి నీటి చుక్కతో నువ్వు ఆర్పగలవా అని అడుగుతాయి. అప్పుడు ఆ పిట్ట చెప్తుంది, నేను ఈ మంటలను ఆర్పుతానో లేదో నాకు తెలియదు, కానీ ఇది నా కర్తవ్యం, నేను చేయాలి కాబట్టి చేస్తున్నాను అంటే. ఆ పిట్ట సంకల్పానికి దేవతలు కరుణిస్తారు. దేవతలు కరుణించి ఒక వర్షాన్ని కురిపించి ఆ మంటలను ఆర్పిస్తారు. స్వామి వివేకానంద గారు చెప్పిన నీతి ఏంటంటే, నీ శక్తి చిన్నదైనా భయపడకు. సంకల్పంతో చేసే చిన్న ప్రయత్నమే రేపటి ప్రపంచాన్ని మార్చే శక్తిగా మారచ్చు. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ రామ్లోక సైనింగ్ ఆఫ్. జై హింద్.